బిగ్ షాట్స్ అంతా ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే? బిగ్ షాట్స్ అని ఇక్కడ లేదు. మనం ఇప్పుడు అన్ని రకాల సెగ్మెంట్ ఇన్వెస్ట్ చేసాం కదా మనము. ఇక్కడ ఫార్మా ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, లైఫ్ సైన్స్ హబ్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఉంది, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది, ఏఐ డేటా సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ ఏఐ సపరేట్ ఐటీ సెజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఒక మొనోపాలి ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే మీరు అన్నట్టుగా జరుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు 14,000 ఎకరాల ల్యాండ్ పార్సిల్ని ఆల్రెడీ డివైడ్ చేసింది ఫోర్త్ సిటీలో. దానిలో భాగంగానే కదా మనకు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవేని ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అప్ టు రీజనల్ లింక్ రోడ్ ఆమన్గల్ వరకు మనం చెప్పిన రోడ్డు అది ఆల్రెడీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు. రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 months నుంచి రోడ్ వర్క్ క్లియర్గా నడుస్తుంది. సో ఒక అడుగైతే ముందుకు వేసాం కదా మనం ఫోర్త్ సిటీలో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం గ్లోబల్ సమ్మిట్ 2025 పేట ఆల్మోస్ట్ 5 lakhs కోర్స్ ఇన్వెస్ట్ చేసాం మనం. దాంట్లో కొంతవరకు ఒక 30-40% ఇన్వెస్ట్ చేసినా మనకు అంతకుముందు డల్లాస్ పర్యటనలో కానీ రీసెంట్గా వెళ్ళిన డల్లాస్ పర్యటనలో కానీ ఓవరాల్గా మనకు ఒక 10 నుంచి 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. అట్లీస్ట్ మనకు అందులో 50% వచ్చినా 15 లక్షల కోట్లలో 7.5 లక్షల కోట్లు. 7.5 కోట్లు అప్రాక్సిమేట్లీ మనకు 30 మళ్ళీ 50% వచ్చినా కూడా 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా మనము ఒక రకమైన పొజిషన్లో ఉన్నట్టే, అక్కడ మార్కెట్ స్టేబుల్ అవుతున్నట్టే. సో డెఫినెట్గా ఫోర్త్ సిటీ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. మనం చూస్తున్నటువంటి పరిణామాలు మనకు ఆల్రెడీ మెట్రో ఫేజ్ శాంక్షన్ అయిపోయినది. ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే శాంక్షన్ అయినది. మనకు ఆల్రెడీ రీసెంట్గా చేసుకున్న ఎంఓఎస్ కానీ దట్ కనెక్టివిటీ పరంగా శ్రీశైలం హైవేను డెవలప్ చేస్తున్నారు, సేమ్ టైం సాగర్ హైవేను డెవలప్ చేస్తున్నారు. సో ఈ 2 హైవేల మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ పైప్ లైన్లో ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే పైప్ లైన్లో ఉన్నాయి. దాంతోపాటు మనకు ప్రతి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. మా దగ్గర రండి, ల్యాండ్ అవైలబిలిటీ ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టి మీకు స్కిల్ ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తున్నామని మనం ముందే భరోసా ఇస్తున్నాం. ఆనంద్ మహీంద్రా లాంటి ఒక చైర్మన్ తీసుకొచ్చి మనం దానికి చైర్మన్ చేసినామంటే మన క్రెడిబిలిటీ కానీ మన గవర్నమెంట్ యొక్క ఇది కానీ అవతల ఇన్వెస్టర్కి అర్థమైపోతుంటుంది. ఓకే. సాగర్ హైవే కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. మధ్యకాలంలో ఎక్కువ విజిటర్స్ కూడా ఆ ప్రాంతం వైపు చూస్తున్నారు. ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకసారి ఎంక్వైరీకి వెళ్తున్నారని చెప్పి కూడా విన్నాం. అప్ టు మాల్ వరకు మంచి డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నాం. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మనకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనకు ఇబ్రహీంపట్నం వరకు సిటీ కనెక్టివిటీ ఆల్మోస్ట్ దగ్గర పడింది. అక్కడ మనము ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వస్తే 20-25 వేల గజం నడుస్తుంది. మనం ఇబ్రహీంపట్నం నుంచి యాచారం మధ్యలో కూడా 18, 17, 20 వేలు లోపు ఉంది. యాచారంలో సరౌండింగ్ చూసుకుంటే మనకు 15, 16, 18, 14, మనం ఇంకొంచెం మీరు అప్ టు మాల్ వరకు చూస్తుంటే 10-12లో కూడా దొరికే అవసరం ఉంది. ఇప్పుడు అదే మనకు లైఫ్ సైన్స్ హబ్ ఎక్కువ ప్లేసు మనకు సాగర్ హైవేలో వస్తుంటుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి మేడిపల్లి కానీ ఈ ప్రాంతంలో నంది వనపర్తి ఇదంతా చూస్తే మనకు 12,000, 10,000, 13,000 ఈ రేట్లో దొరకడానికి మంచి ప్రైస్. డెఫినెట్గా మంచి ప్రైస్. మనకు 10,000 గజము మారుమూల ప్రాంతంలో పోయినా దొరకట్లేదు ఇవాళ. ఏదైనా ఊరికి వెళ్ళి రోడ్డు పక్కన నాకు 10,000 గజం అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఇది. హైదరాబాద్కు అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ 25-30 minutes ఆఫ్ జర్నీ. దట్టు అక్కడ ఒక సిటీ రాబోతుంది, ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. డెఫినెట్గా ఎట్లా అవుతుందంటే మనం ఆన్ ఆఫ్ సడన్ సిటీ పెరగదు కదా. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే 20 ఏళ్ళు ఆల్మోస్ట్. మనకు 2004-05లో అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే 2026లో ఉన్నాం మనం. అంటే 20 years తర్వాత కదా మనం ఇంత డెవలప్మెంట్ చూసింది. అట్లీస్ట్ మనం కూడా 5-6 years అన్న వెయిట్ చేయాలి కదా అక్కడ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రావడానికి. అట్లీస్ట్ ఒక 5 years మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్ సిటీలో ట్రెమెండస్ ఉంటుంది డెవలప్మెంట్స్. పొలిటికల్తో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ ఆగదు అని చెప్పి కూడా మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తాం. అవును, మీకు హైదరాబాద్ అలాంటి టైంలో ఈ పొలిటికల్ ఎఫెక్ట్ కూడా కాస్త చూపిస్తుంది ఈ మధ్యకాలంలో అని చెప్పి ఎప్పుడు ఉంటుంది. పొలిటికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమన్నా చేంజ్ అవుతాయా, వీళ్ళు ఏమన్నా బెస్ట్ డిసిషన్ తీసుకుంటారా, లేదా వీళ్ళకి అనుకూలంగా ఏమైనా డిసిషన్ రాకపోతే మనం ఏమైనా ఇబ్బంది పడతామని ఉద్దేశంతో కంపల్సరీ 6 months to 1 year ప్రతి డెవలపరు
కంపల్సరీ వెయిట్ చేస్తాడు. సో ఈసారి అదే జరిగింది. ఎందుకంటే మనకు 2 తెలుగు స్టేట్లు ఉండడం వల్ల 3 సార్లు ఎలక్షన్ జరిగింది. మనకి ఇక్కడ అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్లు సేమ్ టైం అక్కడ అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్ జరగడం. ఈ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మనకు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కడ బెస్ట్ పాలసీస్ వస్తాయని చూసే క్రమం ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక 1 ఇయర్ టైం వేస్ట్ అయింది. ఈలోపు గవర్నమెంట్తో పాటు ఏంటంటే బయట ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి, వరల్డ్ ఎకానమీ రెసిషన్ ఉండడము, మార్కెట్ అంత స్పీడ్గా లేకపోవడము, మేజర్గా ఏంటంటే ఐటీ రెసిషన్ రావడం వల్ల చాలా మార్కెట్ స్లో అయింది. మన మన దగ్గర మేజర్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు. సో ఐటీ రెసిషన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించారు. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితుల్లో ఎవరు జాబ్ వద్దో ఏమవుద్దో అనే ఉద్దేశంతో వాళ్ళు తగ్గారు. గతంలో చూస్తే మనకు ఐటీ ఇన్వెస్టర్స్ 70% ఉంటారు మార్కెట్లో, 60-70%. రిమైనింగ్ 30% రిమైనింగ్ వాళ్ళు అందరూ ఉంటారు. బట్ ఐటీ ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడే ఎక్కువ మన దగ్గర ఇన్వెంటరీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.